ಹಾಗೆ మీరు కూడా కొలత ಅದಕ್ಕೆ వేయబడును ದೇವರ అనేసి. ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అందుకే దేవుని వాక్యం ఇలా ಅದೇ చెప్తుంది. ಅಧ್ಯಾಯದ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 37ನೇ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ತೀರ್ಪು ಮಾಡಬೇಡ್ರಿ, ಆಗ ನಿಮಗೂ ತೀರ್ಪು ಆಗಲ್ಲ. అదే 6వ అధ్యాయం 37వ వచనంలో ఇలా చెప్తుంది. ನಾವು తీర్పు ನಾವು ಬಾಸ್ ಅಲ್ಲ, ನಾನ್ ಜಡ್ಜ್ ಅಲ್ಲ, మనము జడ్జి కాదు, మనం ನಾನು బాస్ ತೀರ್ಪು కాదు. ಹೇಳಕ್ಕೆ ನಾನು ಯಾರು? మా తీర్పు చెప్పేదానికి ತೀರ್ಪು నేనెవరు? ಹೇಳಕ್ಕೆ ನೀನು ಯಾರು? తీర్పు చెప్పేదానికి ತೀರ್ಪು నువ్వెవరు? ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ. తీర్పు ಇವತ್ತು తీర్చకండి. ಅನೇಕ ಜನರು ತೀರ್ಪು ಮಾಡಿ 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 ಅವರ ಜೀವಿತ ಕೂಡ ಹಾಗೆ ಆಯ್ತು. ఇప్పుడు ఈ రోజు అనేకలో తీర్పు చేసి చేసి వాళ్ళ జీవితమే పాడైంది. ಯಾರು ಒಬ್ಬರಿಗೂ ತೀರ್ಪು ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ఎవరు ఒక్కరికి కూడా మీరు ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. బైబిల్ వాక్యం ఇలా చెప్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 6ನೇ ಅಧ್ಯಾಯ 37ನೇ ವಾಕ್ಯ. 6వ అధ్యాయం 37వ వచనం. ತೀರ್ಪು ಮಾಡಕ್ తీర్పు ಹೋಗ್ಬೇಡಿ, తీర్చకుడి, ಆಗ ನಿಮಗೂ ತೀರ್ಪು ಆಗಲ್ಲ. అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీయబడును అనేసి. 37 ತೀರ್ಪು ಆಗುವುದಿಲ್ಲ. మీకు కూడా తీర్పు తీయబడదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా.